రైట్ దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. పెద్ద రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళలో సిట్టింగ్ ప్రభుత్వాలకు షాక్ ఇచ్చారు ఓటర్లు. అస్సాం, పుదుచ్చేరిలో మరోసారి బీజేపీ ప్రభుత్వాలే కొలువుదీరనున్నాయి. హోరాహోరీగా సాగిన బెంగాల్లో 15 ఏళ్ల టీఎంసీ సర్కార్ను గద్దెదింపారు ఓటర్స్. బెంగాల్లో మొదటిసారి కమలం వికసించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహాలతో పాటు దీదీ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది. ఇక ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ లో బెంగాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కమలం దెబ్బకు టీఎంసీ కేబినెట్ లోని పలువురు మంత్రులు, ముఖ్య నేతలు మట్టికరిచారు. భవానీనగర్ లో బరిలోకి దిగిన సీఎం దీదీకి చెమటలు పట్టించారు బీజేపీ సీనియర్ నేత, ప్రతిపక్ష లీడర్ సువేందు అధికారి. ఇక బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటి వరకు కూడా ఖాతా తెరవలేదు. మరోవైపు దక్షిణ తమిళనాడు, కేరళలో సిట్టింగ్ ప్రభుత్వాలను ఇంటికి పంపారు ఓటర్స్. అనూహ్యంగా తమిళనాడు సినీ నటుడు, తమిళ దళపతి టీవీకే చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ పార్టీ. 100కు పైగా స్థానాల్లో టీవీకే అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. తమిళనాట వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించాలనుకున్న సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను ఓటర్స్ పట్టించుకోలేదు. అధికారం సంగతి అటుంచితే డీఎంకే 3వ స్థానంలో నిలవడం ఆ పార్టీ లీడర్లకే మింగుడు పడ్డం లేదు. ఇక్కడ అన్నా డీఎంకే, బీజేపీ కూటమి 72 స్థానాలతో 2వ స్థానంలో ఉంది. అయితే 20కి పైగా స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ కేవలం 2 స్థానాల్లోనే లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, వామపక్షాల పార్టీల మద్దతుతో విజయ్ సీఎం అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. రైట్, ఒకసారి తమిళనాడు కనుక ఓట్ షేరింగ్ పర్సంటేజ్ కనుక చూస్తే ఈసీ ఇప్పటి వరకు ఉన్న తమిళనాడులో ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్ శ్రావణి, మనం చూస్తున్నాం తమిళనాడు అనేది చాలా దేశవ్యాప్తంగా ఒక గంట క్రితం వరకు పశ్చిమ బెంగాల్ మాత్రమే, వెస్ట్ బెంగాల్ రాజకీయాలు మాత్రమే దేశవ్యాప్తంగా చర్చకు వచ్చినాయి. కానీ అనూహ్యంగా ఒకసారి తమిళనాడులో ఏం జరుగుతుందన్నది పెద్ద ఎత్తున రాజకీయంగా ఆసక్తికరమైతే చర్చ అయితే కొనసాగుతుంది. అక్కడ నిన్న మొన్న వచ్చిన అంటే 6 months బ్యాక్ పార్టీ పుట్టించిండు టీవీకే చీఫ్ విజయ్. సినీ గ్లామర్ ఇందాక మనం తమ్మారెడ్డి భరద్వాజ్తో కూడా లైవ్లో చెప్పినారు. అంటే సినీ గ్లామర్ ఈసారి రాజకీయాల్లో ఇంకా చెరగని ముద్ర వేసుకుంటున్నాయని అనడానికి విజయ్ దానికి ప్రత్యక్ష తార్కాణం. విజయ్ వయసు అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్ కాదు, అనుభవం లేదు. పార్టీ పెట్టిన 6 నెలల్లోనే దిగ్గజాలను, ఎందుకంటే ఒక 7 decades అక్కడ డిఎంకే, ఏడీఎంకే వారసత్వ రాజకీయాలు, వారికి చరిత్ర ఉంది, వారికి నేపథ్యం ఉంది. అలాంటి రాజకీయ పార్టీలను మట్టి కనిపించేశారు. ఒక్కసారి మనం చూస్తున్నాం, ఫస్ట్ ఎంట్రీలోనే టీవీకే సెంచరీ దాటేసింది. 110 స్థానాలు ఇప్పటికీ దాటుతుంది. ఏడీఎంకే 57 స్థానాలకు వచ్చింది. రెండోసారి అంటే ప్రతి సర్వే కూడా మళ్ళీ తమిళనాడులో పథకాలు కావచ్చు, ఇంకా ఫ్యాక్టర్స్ కావచ్చు, అనుభవం కావచ్చు, మళ్ళీ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ అవుతారని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 3rd ప్లేస్కి పోవాల్సిన పరిస్థితి. అక్కడ పీఎంకేకి 5 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 4 సీట్లు వస్తున్నాయి, సిపిఐఎంకి 2 సీట్లు వస్తున్నాయి. అదే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ ఉన్నప్పటికీ అతనికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కాబట్టి ఇక్కడ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ అంటే 118 వస్తే కొంత మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. కొంత 8 స్థానాలు దూరంలోనే మాత్రమే ఉంది. అవును, అంటే ఓట్ షేర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఒక రాజకీయ పార్టీ పెడితే అంత ఓట్ షేర్ ఎప్పుడు కూడా రాలేదు. అంటే మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో పీఆర్పీ అప్పుడు బలమైన రాజశేఖర రెడ్డి ఉన్నారు, బలమైన చంద్రబాబు ఉన్నారు. ఆ టైంలో చిరంజీవి అనూహ్యంగా వచ్చి పెద్ద ఎత్తున ఒక ప్రపంచం సృష్టించాలని భావించారు. జనం కూడా లక్షలాది సంఖ్యలో, అంటే కరీంనగర్ నుంచి పాలకొల్లు వరకు పెద్ద ఎత్తున జనం బారులు పరిస్థితి. ఒక రకంగా చిరంజీవి ప్రపంచాన్ని చూసి అసలు మిగతా రాజకీయ పార్టీలకి, రాజశేఖర్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, టీడీపీకి డిపాజిట్లు రావనుకున్నారు. కానీ ఆ పార్టీ 3rd ప్లేస్లో ఉండాల్సిన పరిస్థితి చివరికి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయింది. అది వేరే విషయం. సరే, ఓకే, టీవీకేకి ఇప్పటివరకు మనం 110 సీట్లు వస్తున్నాయి. ఒక్కసారి రైట్ పర్సంటేజ్ ఒకసారి చూద్దాం. టీవీకే 110 సీట్లు అక్కడ టీవీకే. ఆ తర్వాత ఏడీఎంకి 57 సీట్లు వస్తున్నాయి. తర్వాత డిఎంకేకి 49 సీట్లు వస్తున్నాయి. ఇక్కడ పర్సంటేజ్ విషయానికి వస్తే 38%. పార్టీ అంటే ఎవరైనా పార్టీ పెడితే నిజంగా గెలుపు అవకాశాలు ఉంటే 32, 34, 35, 36 హార్డ్లీ 36% వస్తుంది. కానీ ఏకంగా 38.92 అంటే ఆల్మోస్ట్ 39 to 40% ఓటర్లు టీవీకే పార్టీ అధినేత విజయ్కి పట్టగట్టారు. అంటే ప్రధానంగా తమిళనాడులో జంజీ ఓటర్స్, ఇందాక సోలంకి చెప్పినారు, తామ చెప్పినారు, శేషి చెప్పినారు, జంజీ ఓటర్స్ అంతా కూడా
విజయ్ వైపు ఉన్నారు. తమిళనాట మహిళా ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మహిళా ఓటర్లంతా కూడా టీవీకే విజయ్ వైపు ఉన్నారు. అక్కడ ప్రభావిత వ్యక్తులు, ప్రభావిత శక్తులంతా కూడా జంజీ, మహిళ వీరే ఓట్లు వేయిస్తారు కాబట్టి ఒక్కసారిగా టీవీకే విజయ్ 39% వరకు ఎగపక్తి వస్తుంది. ఇంకా కూడా ఓటింగ్ అంటే పోల్ పర్సెంట్ అంటే ఓట్ షేర్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అంటే గతంలో వారసత్వం గల రాజకీయ పార్టీలను మట్టి కనిపించిన చరిత్ర కూడా విజయ్కి ఉంది. విజయ్ ప్రభుత్వాన్ని ఎలా ఫామ్ చేస్తారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత నిన్నటి వరకు హీరో అనిపించుకున్న విజయ్ రాజకీయాల్లో హీరో అనిపించుకుంటారా, అతని పాలన ఎట్లా ఉంటుందన్నది రాజకీయంగా చర్చకు వచ్చింది. రైట్ సోలంకి గారు, ఇందాక సామగారు మాట్లాడినారు, ఏంది అంటే ఓవరాల్ నరేషన్ ఎట్లా ఉంటుంది? సార్, ఒకటి మనము కాంగ్రెస్ పార్టీ యొక్క కుంగుబాటు ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో అనేటువంటిది ఈ రిజల్ట్స్ ద్వారా స్పష్టంగా అర్థమవుతాం. కేరళలో వచ్చారండి వాళ్ళు. అదే సార్, నేను ఇందాక కూడా చెప్పాను, నేను ఒక రాష్ట్రం వస్తుంది, 2 రాష్ట్రాలు పోతాయి రేపు. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నేను చెప్పినా కదా, సరే నేనేం విస్మరించట్లేదు, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని నేనేం చెప్పట్లేదు. ఆ పార్టీకి కూడా ఎంతో కొంత క్యాడర్ బేస్ పార్టీ కాబట్టి, దశాబ్దాలుగా ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాన్ని ఈ రోజు మొత్తం ఈ కాంగ్రెస్ ఉండకుండా పోతుందని నేనేమనను. కాకపోతే దానికి ఏమవుతుందంటే భవిష్యత్తు అనేటువంటిది అంధకారంగా ఉంటుంది. ఈరోజు ఒక రాష్ట్రంలో గెలిచి ఉండొచ్చు కానీ రేపు ఇంకో రాష్ట్రాన్ని కోల్పోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాంతోపాటుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇండి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలోనే లుకలుకలు ఉన్నాయి, ఆ కూటమిలోనే నాయకత్వం ఏమి ఉంది, ఆ కూటమిలోనే అనైక్యత అనేటువంటి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మనుగడ సాధించేటువంటి ఎత్తుగడ లేచేటువంటి క్రమంలో ఏం చేస్తారంటే చిన్న చిత్తక పార్టీలను కలుపుకోవడం, మనకు బలం లేని చోట బలమైనటువంటి పార్టీలను కలుపుకునేటువంటి ప్రయత్నం చేయడం, తద్వారా ఏదో ఒక రకంగా రాజకీయాల్లో ఆ రాష్ట్రంలో పాగా వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అన్ని పార్టీలు చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ స్వతంగా తాను ముంచడమే కాకుండా తనతో పాటు వచ్చినటువంటి పార్టీల యొక్క పుట్టిని కూడా ముంచేటువంటి దిశగా ఈరోజు వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఉన్నది. ఈ రకంగా చూసుకున్నప్పుడు మనం పర్టికులర్గా మాట్లాడే దాంట్లో ఒకటి తమిళనాడు మాట్లాడుతున్నాం, రెండోది వెస్ట్ బెంగాల్ మాట్లాడుతున్నాం. వెస్ట్ బెంగాల్లో కూడా చూడండి, మొత్తము ఇందాక రామ్మోహన్ సోదరుడు మాట్లాడుతూ కూడా ఇంతసేపు మమతా బెనర్జీ సరిగా పోలరైజ్ చేయలేదు, మమతా బెనర్జీ సరిగా క్యాంపెయిన్ చేయలేదు, మమతా బెనర్జీ సరైనటువంటి దిశగా ప్రచారం సాగించలేదు కాబట్టి ఓడిపోయిందని చెప్తున్నారు. కానీ మేము ఫెయిల్ అయిపోయినాం, మాకు 0 స్థానాలు వస్తున్నాయి, మా ప్రచారంలో కూడా లోపం ఉంది, మా నాయకుడిలో కూడా లోపం ఉంది, మేము బావి ప్రధాన మీరు వాళ్ళు అనేది వాళ్ళు తమిళనాడులో కూడా మేము కనీసం 2 కూడా గెలవలేకపోతున్నాం అని చెప్పుకోవాలి కదా మీరు కూడా. అంటే నేను చెప్తున్నా మేము తమిళనాడులో కూడా మేము ఆశించినటువంటి ఫలితాలు మాకు రాలేదు, కేరళలో వస్తున్నాయి. కేరళలో కూడా మేమేం సార్, ఒకటి ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ వస్తుంది, ఇంకా గంట ఆగితే మొత్తం తెల్లం అయిపోతుంది. కేరళలో మేము అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ అధికారంలోకి రావడానికి చేయాల్సిన ప్రతి ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతును చూరగొనే దిశగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దాంట్లో కొంత వైఫల్యం చెంది ఉండొచ్చు. ఈరోజు కాకపోతే రేపు అధికారంలోకి వస్తామనేటువంటి బలం ఉంది. మేము వాజ్పేయి గారు మాకు ఒకటి చెప్పారు, అందేరా చెటేగా సూరజ్ నిక్లేగా కమల్ ఖిలేగా తెలంగాణ బి ఆనే వాళ్ళ దినోమే కమల్ ఖిలేగా. వాళ్ళు తెలంగాణ కూడా అడుగు పెడతాడు. తెలంగాణ మే బీజేపీ బస్పం हो जाएगा. ఒక్క సెకండ్ వెంకట గారు, ఆయన చెప్పినటువంటి దాంట్లో ఇందాక మీరు చూపించినటువంటి లెక్కలు గిట్ట చూపిస్తే ఇదే తమిళనాడు బీజేపీ ఆపోజిషన్ అనుకున్నటువంటిది, లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఏఐఏడిఎంకేకి సంబంధించినటువంటి ఓట్ పర్సెంటేజ్ తీసినా డిఎంకే కంటే తక్కువన్నాయి. ఆఖరికి అదే తమిళనాడులో బీజేపీకి వ్యక్తిగతంగా ఉంటున్నటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ. ఇక నువ్వు కూడా చెప్పబడుతుంది. కేరళలో మేము అధికారంలోకి వచ్చినాం, తమిళనాడులో నీకంటే మాకు ఎక్కువనే ఉన్నాయి, పుదుచ్చేరిలో నువ్వు సొంతంగా గెలిచింది కాదు, నీకంటే ఆడ కూడా కాంగ్రెస్ ఓటు మేమే ఉన్నాం, లోక్సభ కూడా సీట్ మాదే ఉంది. ఇవి 3 రాష్ట్రాలు ఈ 3 రాష్ట్రాల్లో ఇవిట్లు ఉంటే నీకు అస్సాం అంటే నీకాడ ఉంది. నార్త్ ఇండియాలకు సంబంధించినటువంటి రాజకీయము, సౌత్ ఇండియా మనం మొదటి నుంచి కూడా రాజకీయం మాట్లాడుతుంది అదే. దక్షిణ భారతదేశం ఈరోజు మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కమల పువ్వును మాత్రం వికసించేటటువంటి పరిస్థితే లేదు. మీరు కొత్త ఆలోచనలతోటి కొత్త స్కెచ్లతోటి వస్తారేమో కానీ అక్కడ లెక్క మమతా బెనర్జీ గారు కాదు, లేకపోతే ఇంకొక దగ్గర కిషన్ లక్ష్మణ్ అప్పుడే స్టార్ట్ చేసినారు, నెక్స్ట్ తెలంగాణలో బాగా వేసేది మేమే అని. ఇక నేను ఏమంటున్నా, వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉండొచ్చు, మా నమ్మకం మాకు ఉంటుంది. ఇదే జెన్జీయే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఓట్లు, అప్పటికైతే జెన్జీ కోట్లు వచ్చేసినాయి కదా, మరి ఎందుకో బీజేపీకి వేయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేసారు? అదే దానికి కనెక్టెడ్గా మనం ఉంటాం. ఈరోజు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎన్నికలు పోతే రేపొద్దున
జాతీయ వ్యాప్తంగా పోతున్నటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు ఈసారి కుంటోళ్ళు అయ్యిండ్రు. నేను చెప్పాలి అని అంటే ఇంకొకరి యొక్క మద్దతు పట్టుకొని నడిచేటటువంటి పరిస్థితికి మీరు వచ్చిండ్రు. కానీ భవిష్యత్తులో మాత్రం మొత్తానికే రూపుమాపోతారు మీ యొక్క బీజేపీ పార్టీ. మీ యొక్క పెరుగుదలని మీరు అనుకుంటున్నారు కానీ ఈరోజు పెరుగుట విరుగుట కొరకే అనేటటువంటి దిశగా బీజేపీ ముందుకు పోతా ఉంది. కాబట్టి లోకల్ స్టేట్ రాజకీయాలను కూడా ప్రధానమంత్రి గారు ఈరోజు కాల్కి బల్పం పట్టుకొని క్యాంపెయిన్ చేస్తే తప్ప బీజేపీ బయటపడేటటువంటి పరిస్థితి లేదని ఒకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా. రైట్ సోలంకి సార్, ఒకటి రామ్మోహన్ గారు మాట్లాడినా, ఇందాక నారాయణ గారు కూడా ఒక మాట అన్నారు, వెస్ట్ బెంగాల్లో ఓట్లు తీసేసి గెలిచినాము అనేటువంటిది అన్నారు. తమిళనాడులో కూడా ఓట్లు తీసేసారు సార్, కేరళలో కూడా ఓట్లు తీసేసారు. అంటే మరి అక్కడ ఓట్లు ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎందుకు వచ్చిందని అంటే అక్కడ మొత్తంగా ఉన్నది ఏంటి సార్, అక్కడ అక్రమంగా వచ్చినటువంటి చొరబాటు కారణంగా అక్కడ మమతా బెనర్జీ వాళ్ళని ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటుంది. నేను ఇందాకనే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవడం అనేటువంటి దేశానికి శుభసూచకం అనేటువంటి మాట మాట్లాడేటప్పుడు మీరు బ్రేక్ తీసుకున్నారు. సో అక్కడ నా కంటిన్యూటీ సార్ అదే చెప్తున్నా, అక్కడ దేశానికి బీజేపీ అంటారు. నేను దేశానికి మంచిది సార్, దేశానికి మంచిది అంటారు. నేను ఇంకో మాట కూడా చెప్తా సార్, ఇక రామ్మోహన్ సంతోషపడ్డా, అక్కడ మమతా బెనర్జీ కాకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా దేశానికి మంచి జరిగేదేమో. మమతా బెనర్జీ పోవడము, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా మంచి జరిగేదేమో అనుకుంటున్నా నేను. ఎందుకనంటే సార్ అక్కడ అక్రమంగా ఏదో అత్తింటికి అల్లుడు వచ్చిపోయినట్టు అక్కడికి వచ్చి పాగా వేసేసి దారుణాలు దౌర్జన్యాలు ఏంటి సార్. ఇప్పుడు చూడండి సార్, నేను ఈరోజు చెప్తా ఉన్నా కదా, ఈ రోజు నుండి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కనీసం 100 మంది అయినా చనిపోతారు సార్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. అంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు, అన్ని దారుణాలు ఉన్నాయి సార్. మారణాయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు సార్. మా అదృష్టం, మా పార్టీకి సంబంధించినంత వరకు నేను మాట్లాడతా, నా పార్టీ కార్యకర్తలు అదృష్టం అనుకోవాలి, భారతీయ జనతా పార్టీ గెలిచింది, ప్రాణాలు పోయేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. అదే నిజంగా మేము ఓడిపోయి ఉంటే వందల సంఖ్యలో. ఒక నిమిషం, ఇప్పుడు శేషు గారు ఉన్నారా లైన్లో? శేషు గారు ఉంటే అడగండి. అక్కడ జరిగినంత హింస ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు వెంకట్ గారు. నేనేమంటున్నానంటే చివరికి అక్కడ కంచె, ఇందాక సోదరుడు రామ్మోహన్ కూడా మాట్లాడు, బౌండరీస్ మీ దగ్గరనే ఉంటాయి కదా అని. సార్ అక్కడ బౌండరీస్ కట్టుకుంటామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేమేం చేస్తున్నాం తెలుసా, మాకు ఇచ్చేటువంటి చిన్న పార్టీ లైన్లో కూడా, ఆ చిన్న భూభాగంలో కూడా రేపు మొసళ్లను విషపూరితమైనటువంటి పాముల్ని వదిలి ఆ యొక్క బౌండరీస్ ని రామన్ నవ్వడం కాదు భాయ్ సాబ్, నవ్వడం కాదు, చాలా సీరియస్ కన్సర్న్. నేను ఎందుకంటున్నా అంటే అది వెస్ట్ బెంగాల్ ఆపుతాయి రామన్, ఆపుతాయి. అమెరికా లాంటి దేశభక్తి మాకు మాత్రమే ఉంది, నాకు మాత్రమే ఉందని చెప్పలే. కాంగ్రెస్ చెప్తా నేను మనం అందరికీ రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మనం ఇక్కడ మాట్లాడేటోళ్ళం. కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఆ యొక్క ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏవైతే ఉంటాయో దేశ సరిహద్దులు అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటటువంటి అంశం. ఒకవేళ గిట స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంకరెంట్ లిస్టు ఈ 3 సపరేట్ రాజ్యాంగంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారతదేశం యొక్క భద్రతా వ్యవహారం వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీ కెన్ ఓవర్ రూల్ ఇట్. కుంటి సాకులు చెప్పనీకనన్నా మీకు ఏమైనా కొంచెం లాజిక్ ఉండాలి. 12 ఏళ్ల సంది మీరు అధికారంలో ఉంటే ఈ రోజు కూడా చొరబాటుదారులు వస్తున్నారని అంటున్నాం అంటే ఇది ఎవరి వైఫల్యం?